కనీసం 272 స్థానాలు వస్తాయి కదా అధికారంలోకి రావడానికి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ కనీసం 350 చోట్లన పోటీ చేస్తుందా తెలియదు. కానీ ప్రచారం మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ మధ్యన చాలా టాక్టికల్గా తీసుకొచ్చింది. అది సోరోస్ ప్రయోగమా లేకపోతే మరి ఎవరిదైనా చెప్పచ్చు. కానీ ఇంకేముంది, 300 సీట్లు కాంగ్రెస్ పార్టీ దాటిపోతుంది, కూటమి దాటిపోతుంది అన్నటువంటి ప్రచారం ప్రారంభించారు. దానికి తోడుగా నరేంద్ర మోడీని ఇక దిగిపో అంటూ ఖర్గే తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. విద్వేష ప్రసంగాలతో హిందూ ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోడీ ప్రజా జీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడి ఆవులు గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోట తగ్గించి ముస్లింలు 15% ఇస్తారని మోడీ రోజు అబద్ధాలు ప్రచారం చేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ముస్లింల మధ్య ఘర్షణలకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు. మళ్ళీ ఆయనే రోజు హిందూ ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబడట్లేదు, తప్పులు ఒప్పుకోరు, క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంత అబద్ధాలు ఆడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వెంటే చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీలో విష ప్రచారం దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజా జీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం అంటూ విమర్శించారు. ఇంతకీ బుజ్జగింపు చర్యలు నడిచినాయా లేదా, అది ముందు సమాధానం చెప్పాల్సింది కదా.